అందరికీ నమస్తే అండి. మనము ఈరోజు చికెన్ కర్రీ తయారు చేసుకుందాము. అంటే గ్రేవీలా చేసుకుందామండి చికెన్ని. దీన్ని బాయిలర్ చికెన్ తీసుకున్నాను 1 కేజీ. ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి, ఒక 3 టమాటాలు పెద్దవి తీసుకొని, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత వాటిని నేనేం చేశానంటే మిక్సీ చేసేసుకున్నానండి. ఇగోండి చికెన్ కేజీ తీసుకున్నాను నేను. అగోండి ఇది ఉల్లిపాయలు ముద్ద చేశాను. ఇక్కడ ఇది టమాటీ ముద్ద చేసాను. మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి నేను నీసుకూరలకి మట్టి కుండ వాడతాను. ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి కదా, చక్కగా ఉంటుంది. ఇందులో వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అందుకోసం ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి అందులో వేసి వేపేసుకుందాము. ఇంకా ఉల్లిపాయలు అవి ఉండవండి, ఎందుకంటే మనం అలాంటి మిక్సీ చేసాం కదా. మనం వండుకునేది చికెన్ గ్రేవీ లెక్క కదా. మనం వెజిటేబుల్ పులావ్ చేసుకుంటే దాంట్లోకి ఇది చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి అలాగా. అందుకే మీకు ఇది వీడియో పెడుతున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేగిపోయి ఇప్పుడు నేను ఉల్లిపాయ మిక్సీ చేసింది వేసి వేపేస్తున్నాను. ఇగో వేగింది కదా. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ప్రతి దాంట్లో కూడా కొంచెం చిటికెడు పసుపు మాత్రం వాడండి. పసుపు చాలా మంచిది కదా, అందుకోసం పసుపు ఖచ్చితంగా వాడండి. ఇక్కడ చూడండి ముద్ద కొంచెం బాగా వేగే వరకు ఉందాము. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు వేసేసుకున్నాను నేను. తర్వాత ఇక టమాటా గ్రేవీ కూడా వేసేసుకున్నాను. ఇది మనం చక్కగా కలిపేసి కొంచెం వేగనిద్దాము. పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాము. ఇగోండి కనబడుతుంది కదా, మూత పెట్టి వేపాను. ఇగోండి చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. పైన నూనె కూడా తేలింది, చక్కగా వేగిపోయింది. మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే గ్రేవీ రెడీ అయిపోయింది, వేగిపోయింది చక్కగా. ఇప్పుడు నేను పసుపు వేసిన చికెన్ ఉంది, అది నేను అందులో వేసేసుకున్నాను. వేసేసి కొంచెం కలిపేసి దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. ఇగోండి 5 నిమిషాలు వదిలేస్తే అలాగా అది నీళ్ళు తేరుతుంది. నేను కలపడం మీకు కొంచెం బాగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నేనే వీడియో తీసుకొని నేనే చేయడంతో తప్పలేదు. ఇగోండి ఇప్పుడు ఏగింది కదా. ఇప్పుడు కారం ఒక 3 స్పూన్లు తీసుకున్నాను, ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే కేజీ చికెన్ కొంచెం ఉల్లిపాయ టమాటా వేసాం కదా, అందుకోసం ఎక్కువే పడతాయండి. గరం మసాలా కూడా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని కలిపేసేసి వేసేసుకుందాము. మనం ఉల్లిపాయ గ్రేవీ కనుక తీపిదనం వచ్చేస్తుంది కనుక కారం ఎక్స్ట్రా పడుతుంది అండి ఖచ్చితంగా. ఇప్పుడు దాన్ని మళ్ళీ మగ్గిద్దాము. ఇదిగోండి చూసారు కదా ఎలా మగ్గిందో చక్కగా. వాటర్ అంతా తేలిపోయింది పైకి. ఇప్పుడు నేను ఒక కప్పుతో వాటర్ వేసుకున్నానండి. గ్రేవీ కావాలి కదా, అందుకు వాటర్ వేసుకున్నాను. దీన్ని ఇంకా ఉడకనిద్దాము బాగానా చక్కగా. ఇప్పుడు లాస్ట్లో వేసాను సాల్ట్. నేను చికెన్ బాయిలర్ తీసుకున్నాను, మెత్తగానే ఉంటుంది కదా, అందుకోసం పెద్ద ఎక్కువ అవసరం లేదు. అందువల్ల నేను లాస్ట్లో చికెన్ ఉప్పు వేసుకున్నాను. ఇది చూసారు కదా నూనె తేలింది, ఎంత బాగా ఉడుకుతుందో చక్కగా. చికెను కొంచెం ఎగురు ఉండేటప్పుడు నేను కొత్తిమీర వేసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మూత పెట్టేస్తానండి మళ్ళానా. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, చక్కగా గ్రేవీతోని చక్కగా తయారైపోతుంది, రెడీ అయిపోద్ది. కొంచెం అయితే నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కుండలో కదా వండుతున్నాను. ఇక స్టవ్ అయితే ఆపేసాను నేను కొంచెం ఎగురు ఉండగానా, ఎందుకంటే ఆపేసాను. ఉడుకుతుంది చూసారు కదా. కుండ వేడెక్కిన తర్వాత కొంచెంసేపు వరకు వేడి ఉంటుందండి, ఆ వేడికి దగ్గర అయిపోతుంది. ఇక మీరు చూసారు కదా ఇగోండి ఆ వేడికి ఉడికిపోయింది, దగ్గర అయిపోయింది ఉడికి. చూసారు చక్కగా సూపర్గా ఉంది కదా, కలర్ఫుల్గా. మీరు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటే అందులోకి ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి, మీరు ఇంకా వదలరు, అంత బాగుంటుంది. మీరు కూడా ఇక ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో కింద వెజిటేబుల్ పులావ్ పెడతాను, మీరు చూద్దరు కానీ. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.